ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మేలుకున్నారా? లేవండి, మీ పిల్లలను కూడా లేపి అందరూ ఈ మొబైల్ పరీక్షలు, యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొనండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి గత కొన్ని దినాల నుంచి సంతృప్తి కలిగిన దైవ భక్తి అని మనం వివరించుకుంటూ దేవుని మాటలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి బహు లాభ సాధనం. సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి పిల్లరా, సంతృప్తి ఉండాలి దైవభక్తిలో. ఏదో చర్చికి వెళ్ళాం వచ్చాం అంటే అది తృప్తి కాదండి. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. అంటే దైవికముగా ఆత్మీయతలో మనం చాలా దేవునికి లోబడి, దేవుని చిత్తానుసారముగా, వాక్యానుసారముగా, సంఘమునకు లోబడి, సంఘ సహవాసానికి లోబడి, సంఘ పరిచయకు లోబడి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అదే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి. ఆ దైవభక్తే గొప్ప లాభ సాధనము కలిగిస్తూ ఉంటుంది. ఏదో ఆచార ప్రకారంగా, ఏదో అలవాటు ప్రకారముగా, ఏదో చర్చికి వెళ్ళాం వచ్చాం అనుకుంటే అది సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి కాదు పిల్లరా. సంతృప్తి కలిగిన దైవభక్తి ఏంది అంటే, దైవికముగా మనము దేవునిలో స్థిరమైన వారముగా మనం ఉన్నప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి. అంటే సంతృప్తి దైవభక్తి ఏంది అంటే, ఒక వ్యక్తి లేకపోతే ఒక విశ్వాసి రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని సంఘములో చేర్చబడి అతడు క్రమము కలిగి బ్రతుకుతూ ఆ వ్యక్తి ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడుతున్నప్పుడు, కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు తీసుకువస్తున్నప్పుడు, కొన్ని ఆత్మలు అతని ద్వారా మేలు పొందుతున్నప్పుడే వారందరూ చూసుకున్నప్పుడు సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి. అందుకే యేసుక్రీస్తు వారు చక్కని ఉపమానాన్ని జ్ఞాపకం చేశాడు. చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేశాడు పిల్లరా. దైవ గ్రంథంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం దాకా మనం చూస్తే, ఒక వ్యక్తి పిల్లరా, ఒక వ్యక్తి ద్రాక్షావనం ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటే ఉంది పిల్లరా, ఒకటే ఉంది. ద్రాక్ష తోటకి ఎంత పరిచర్య చేస్తున్నాడో అంజురపు చెట్టు కూడా అదే పరిచర్య చేస్తా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆ త్రోవను వెళుతూ వెళుతూ అంజురపు చెట్టు వైపు చూస్తాడు. చూసినప్పుడు పిల్లరా, ఒక్క ఫలము కనపడదు, ఆకులు తప్ప ఫలాలు కనపడవు. పిల్లలు ఎంత భయంకరం అండి. చాలా మంది ఈ అంజూరపు చెట్టును పోలిన వారిగా ఉంటున్నారు. అంటే సంతృప్తి లేనటువంటి దైవభక్తి, అంటే ఫలాలు లేనటువంటి ఈ అంజూరపు చెట్టు వలె ఉండిపోయారు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అమ్మ బాబు, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించావు అంటే, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు ఉన్నావు అంటే ఆ జీవితంలో సంతృప్తి రావాలి. చాలామంది లోకంలో జీవిస్తూ ఉంటారు, లోకంలో వారి జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. దేవుని కృపను బట్టి అన్ని దేవుడిస్తూ ఉంటాడు, కానీ అవన్నీ చూసుకొని సంతోషపడి దేవునికి వందన చెప్పరు. మరేం చేస్తారు తెలుసా? సంతృప్తి లేనటువంటి జీవితాలు, సంతృప్తి లేనటువంటి బ్రతుకులు, ఇంకా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో నేను సంపాదించాలి, తృప్తి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఆ తోటమాలి పని చేస్తున్నాడు, వ్యర్థమైనవన్నీ పీకి పడేస్తున్నాడు. తోట ఫలించాలి, అంజూరపు చెట్టు కాయలు కాయాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు.
కానీ ఎదురు చూస్తున్నాడు, కానీ ఒక్క ఫలం కూడా ఫలించట్లేదు. ఆ దృశ్యం తోటమాలి ఎప్పుడు గమనించలా, ఆ యజమానుడు ఎప్పుడు గమనించలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ మార్గమును పోతూ పోతూ, ఆ త్రోవను పోతూ పోతూ ఆ చెట్టు వైపు చూసినప్పుడు ఆకులు తప్ప మరేమి కాయలు కనపడలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా ఇదే పరిస్థితి అండి. చాలా అందంగా రెడీ అవుతారు, చాలా సుందరంగా రెడీ అవుతారు, చాలా బాగుంటారు, చక్కగా బైబిల్ పట్టుకుంటారు, చక్కగా దేవుని మందిరానికి చక్కగా టయానికి వస్తూ ఉంటారు. కానీ ఫలించలేని అనుభవాలు, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వలేరు, దశంభాగాలు ఇవ్వలేరు, 10వ వంతు ఇవ్వలేరు, అర్పణతో ఉన్నటువంటి కానుకలు దేవునికి ఇవ్వలేరు, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేరు, ప్రభు సన్నిధిలో పరిచర్య చేయలేరు, మందిరం ఓడవరు, చాపలు పరవరు, కుర్చీలు వేయరు, కుర్చీలు తొడవరు, కనీసం మందిరంలో మంచినీళ్ళు బాటిల్ ఉన్నాయా లేవా అది కూడా చూడరు. ఏదో వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం. అది కాదు, ఆ జీవితము సంతృప్తినివ్వదు. అలాంటి జీవితం అంజూరపు చెట్టును పోలి ఉంటుంది. చెట్టు చక్కగా కనబడుతుంది, పచ్చగా గుబురుగా ఉంటుంది, కానీ ఫలాలుండవు. ఎంత భయంకరం! ప్రభునందు ప్రియులారా, యువతి కాలంలో, ఈ పురాతన కాలంలో చేతులు జోడించి మనం చేస్తున్నాను. సంతృప్తి కలిగిన దైవభక్తి, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిని మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క లోక రాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనకు ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందరూ చెట్టు ఫలాలు కనపడలేదు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 3వ సంవత్సరం అదే మార్గమున యేసయ్య వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే మళ్ళా ఆ చెట్టు వైపు చూచాడు. చూసినప్పుడు ఏమైంది తెలుసు పిల్లరా? ఒక్క ఫలము ఫలించలేదు. తోటమాలి పిలిచాడు, అబ్బాయ్ రా రా, ఈ చెట్టు పోయినసారి వచ్చినా ఇదే పరిస్థితి, ఇప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. ఈ చెట్టు వల్ల ఈ నేల నిష్ప్రయోజనమైపోతుంది, ఈ భూమి నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి దీనిని నరికివేయి, గొడ్డలు పెట్టి దీన్ని నరుకు. ప్రియ క్రైస్తవ సహోదరా సహోదరి, చేతులు జోడించి మనవి చేస్తున్నాను. దైవికముగా భక్తి జీవితంలో సంతృప్తి కలిగిన దైవ భక్తి నువ్వు లేకపోతే ఈ చెట్టును నరికివేయమన్నట్లుగా విశ్వాసి అని నీవు, క్రైస్తవుడని చెప్పుకున్న నీవు, దేవుని కుమారుడు దేవుని కుమార్తె అని చెప్పుకున్న నీ జీవితంలో ఒక్క ఫలము ఫలించకపోతే దేవునికి ఇష్టము కాదు. నువ్వు రక్షించబడినట్లుగా నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. నువ్వు ఫలాలు ఇవ్వాలి, సంఘానికి ఫలాలు ఇవ్వాలి, సంఘంలోనికి నూతన ఆత్మలను తీసుకురావాలి, క్రొత్త ఆత్మలను తీసుకురావాలి. పాపముల చేత అపరాధముల చేత చనిపోతున్నటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు. నామక క్రైస్తవ జీవితం కలిగినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి, నీ ద్వారా ఫలాలు కాయాలి. అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను చూచి బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు పిల్లరా, దేవుడు నిన్ను బలపరుస్తాడు పిల్లరా. లేకపోతే ఈ అంజూరపు చెట్టు వల్ల భూమి వ్యర్థమైపోతుంది, భూసారం వ్యర్థమైపోతుంది, ఫలించట్లేదు. యేసుక్రీస్తు వారు పిల్లల తోటమాలి పిలిచి అంటున్నాడు, దీనిని నరికివేయి అంటున్నాడు. కానీ సంఘ కాపురు అంటున్నాడు, తోటమాలి అంటున్నాడు, అయ్యా దయచేసి ఆ మాట అనబాకయ్యా, ఇంకొక సంవత్సరం చూద్దానయ్యా, దాని చుట్టూ పాది చేస్తాను, దానికి నీళ్లు పోస్తాను, ఎరువేస్తాను, దాన్ని పరామర్శిస్తానయ్యా,
ఈసారి వచ్చేసరికి ఫలాలు కాస్తుందయ్యా. అమ్మా, నీ కొరకు దేవుని సేవకులు ఎంత కష్టపడుతున్నాడో, నీ కొరకు దేవుని సేవకుడు తోటమాలి ఎంతగా ప్రయాసపడుతున్నాడో, ఉపవాసం ఉంటున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. రాత్రనక పగలనక నీవు బలంగా ఫలించేటువంటి వ్యక్తిగా, ఫలించేటువంటి దైవుని కుమారుడిగా ఉండాలని నీ కొరకు యాజకుడు తోటమాలి ఎంత కష్టపడుతున్నాడు. కానీ నువ్వు ఫలించట్లేదు. నీ ద్వారా ఒక్క ఆత్మ కూడా, ఒక్క ఫలము కూడా దేవుని సన్నిధికి, దేవునికి కనపరచలేకపోతా ఉన్నావు. అంటే సంతృప్తి లేని దైవభక్తి. నేను బ్రతికితే చాలే, నేను ప్రార్థనకి వెళ్తే చాలే, నేను మేలు పొందుకుంటే చాలే, ఇంకా ఎవరు పొందుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు మేలు పొందుకోవడానికి నీకు ఇష్టం లేదు. అందుకనే సంతృప్తి లేని దైవభక్తిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. సహోదరా, సహోదరి, నీవు అలాగా ఉండకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పురాతన కాలంలో. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ పురాతన కాలంలో. నువ్వు ఫలించేటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. ఆచార సంబంధమైన భక్తి నీకు ఉండకూడదు, అలవాటు సంబంధమైన భక్తి నీకు ఉండకూడదు, శరీర సంబంధమైన భక్తి నీకు ఉండకూడదు, లోక సంబంధమైన భక్తి నీకు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే సంతృప్తి కలిగిన భక్తి నువ్వు కలిగి ఉండాలి, దైవభక్తి నువ్వు కలిగి ఉండాలి, ఫలించే అనుభవంలో నీవు ఉండాలి, ఫలభరితమైన అనుభవంలో నీవు ఉండాలి. ఎంతకాలం చర్చికి వచ్చినా నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు లేవు. నువ్వు రక్షించబడక ముందు ఎలాగున్నావో, చర్చికి రాకముందు ఎలాగున్నావో నువ్వు అలాగే ఉండిపోతున్నావు. కారణం ఏంటంటే సంతృప్తి కలిగిన భక్తి నీలో లేదు. అంజురూపు చెట్టు వలె పచ్చగా కనపడుతున్నావు, అందంగా కనపడుతున్నావు, సౌందర్యంగా కనపడుతున్నావు, మంచి ప్యాంటు చొక్కా వేస్తున్నావు, మంచి చీర కట్టుకుంటున్నావు, మంచిగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ తృప్తి లేని బ్రతుకులు పిల్లరా. ఆత్మీయతలో తృప్తి లేదు, భక్తిలో తృప్తి లేదు, పరిశుద్ధాత్మలో తృప్తి లేదు పిల్లరా, విశ్వాసంలో తృప్తి లేదు. కారణం ఏంటంటే దైవభక్తి పిల్లరా బహులాభ సాధనం. దాన్ని నువ్వు మలుచుకోలేకపోతున్నావు, ఫలించలేకపోతా ఉన్నావు, దేవునిలో బలాభివృద్ధి పొందలేకపోతా ఉన్నావు. పిల్లరా, నువ్వెక్కడ వేసిన జీవితం అక్కడే ఉండిపోతా ఉంది. ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉంది ఆ గొంగడి. ఆ గొంగడి తీయలేదు, నీ జీవితం మారలేదు, నీ పరిస్థితులు మారలేదు. సహోదరా, సహోదరి, సంతృప్తి కలిగిన దైవభక్తి ఎలాగుంటుందంటే 30గాను 60గాను 100గా ఫలించేదిగా ఉండాలి. ఫలభరితమైనదే సంతృప్తి కలిగిన దైవభక్తి అని 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ తోటమాలి ప్రయాసపడుతున్నాడు, ఈ తోటమాలి కష్టపడుతున్నాడు, సమయాన్ని హెచ్చిస్తున్నాడు, రోజుల తరబడి అంజురపు చెట్టుకు పరిచర్య చేస్తున్నాడు. కానీ ఫలాలు లేవు. నీ కొరకు సంఘ కాపరి ఎంత ప్రయాసపడుతున్నాడు. మీరు అనుకుంటారు, పాస్టర్ గారు ఏముందిలే, అప్పటికప్పుడు వస్తాడు, రెడీ అవుతాడు, వాక్యం చెప్పేస్తాడు అనుకుంటున్నారేమో. కాదు. వాక్యం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈరోజు నీ మాటలు నేను అందించబోతున్నాను, వాక్యాన్ని బోధించబోతున్నాను ప్రభువా, నువ్వు వారితో మాట్లాడాలి. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు, నా మాటలు వారిని మార్చవు ప్రభువా, నువ్వు వారితో మాట్లాడు ప్రభు అని పిల్లరా యాజకుడు తోటమాలిలాగా, సంఘ కాపరి తోటమాలిలాగా ఎంత ప్రయాసపడతాడు, ఉపవాసం ఉంటాడు, కన్నీరు కారుస్తాడు. నీ ఇంటి వారి కొరకు గంటల తరబడి ప్రభు దగ్గర జ్ఞాపన చేస్తూ ఉంటాడు. సహోదరా, సహోదరి, నీ దరిద్రత పోవాలి, నీ ఆర్థికత పోవాలి, నీ శోధనలు పోవాలి, నీ శ్రమలు పోవాలి, నీ కష్టాలు పోవాలి, నీ నష్టాలు పోవాలి, నీ అప్పుల బాధలు పోవాలి, నీ కీడు పోవాలి, నీ శాపము పోవాలి. పోయి సంతృప్తి కలిగిన దైవభక్తి చేత బహులాభ సాధనమైన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు.
నువ్వు ఫలించాలని నా యేసయ్యకి ఇష్టం. పిల్లరా, సంఘ కాపరిగా నాకు కూడా ఇష్టమే, తోట యజమానిగా నాకు కూడా ఇష్టమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాబు, ఈ అంజూరపు చెట్టు ఉన్న స్థలం నిష్ప్రయోజనమైపోతుంది. నువ్వు కూడా చర్చికి వస్తావు, ఈ కుర్చీ నాది, ఈ టేబుల్ నాది, ఈ సాప నాది, ఇక్కడ కూర్చుంటా, కూర్చునేసుకో, నిస్సారమైపోతుంది. సారములే. ఒక్క వ్యక్తి నీ ద్వారా రక్షించబడ్డాడా? ఒక్క ఆత్మను నీ ద్వారా నువ్వు సంపాదించగలిగావా? ఒక్క ఆత్మను ప్రభు యొద్దకు నువ్వు తీసుకురాగలిగావా? దేవుని నామానికి మహిమ కలుగునుగా. అమ్మ బాబు, నీ ద్వారా ఒక్క ఫలము ఫలిస్తే పరలోకములో గొప్ప పండుగ, పరలోకములో ఎంత సంతోషమో. నీ ద్వారా పరలోకములో సంతోషం లేదు, దైవభక్తిలో నీకు సాధనము లేదు, లాభము లేదు. అందుకనే యేసయ్య అంటున్నాడు, చక్కని మాట అంటున్నాడు, చక్కని మాట, నరికేసేయి. అమ్మ బాబు, మన గమనం చేస్తే కొంతకాలానికి అది నరికివేయబడింది, అగ్ని చేత కాల్చివేయబడింది. ఎన్ని మారులు నీకు పరిచర్య చేసినా, ఎంతకాలం నీకు పరిచర్య చేసినా, ఎంతకాలం నీ కొరకు కన్నీరు గార్చి దేవుని దగ్గర మొర్రపెట్టినా, ఎంతకాలం నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించినా, నువ్వు ఫలించలేకపోతే చెట్టు నరికివేయబడినట్లుగా నీవు నరికివేయబడతా. ఆ స్థితి నీకు ఉండకూడదు అనే ఈ పురాతన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. అమ్మా, ఇంకా భూసారం వ్యర్థము కాకూడదు, నీ సమయం వ్యర్థము కాకూడదు, నీ జీవితం వ్యర్థము కాకూడదు, నువ్వు జీవించే సంవత్సరములు వ్యర్థముగా పోకూడదు. లే, దేవుని వాక్య ప్రకారముగా సంతృప్తి కలిగిన దైవభక్తులకి రా. సంతృప్తి కలిగిన దైవభక్తిలో జీవించడానికి నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేయి. సంఘములో ఒక మూలస్తంభముగా, సంఘములో మంచి పనిముట్టుగా, సంఘములో మంచి పాత్రగా నువ్వు వాడబడితే, నువ్వు ఫలిస్తూ ఉంటే, నా యేసయ్య చూచి బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నా దేవుడు నిన్ను దీవించాలి అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, బోధించే నేను కానివ్వండి, ఇనే మీరు కానివ్వండి, సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం ఉండాలి. ఆత్మలను సంపాదించాలి, ఫలములు ఫలించువారముగా ఉండాలి, ఆత్మ ఫలములను ఇచ్చువారముగా మనం ఉండాలి. ఆత్మ ఫలములలో మన జీవితాన్ని బలపరుచుకున్న వారముగా మనం ఉండాలి. లోకం వైపు చూడబాకండి, శరీర కార్యముల వైపు చూడబాకండి, సాతాను కార్యాల వైపు చూడబాకండి, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటిని వైపు చూడకుండా దైవభక్తిని, సంతృప్తి కలిగిన దైవభక్తిని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం, మనల్ని మనము దేవునికి అర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైనటువంటి దైవభక్తిలో మనం ఉంటూ, మనం ఫలిస్తూ నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మార్చబడాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇతమైన వాక్యాన్ని నీరుగట్టండి. మమ్మల్ని అందరినీ ప్రభువా సంతృప్తి కలిగిన దైవభక్తిలో ఫలించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేదా మరి మొబైల్ పరిచర్య కొరకు, యూట్యూబ్ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అమ్మా, దైవ సన్నిధికి, చర్చికి రండి. దూరం అనుకోబాకండి, ప్రయాస అనుకోబాకండి. మనము సంతృప్తి కలిగిన దైవభక్తిలో ఇంకనూ బలము పొందుకోవాలి అంటే మరి మాకు చీరాల్లో 3 స్థలాల్లో మరి దేవుని యొక్క మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి.
కనుక మొదటి ఆరాధన ఆదివారం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మందిరం జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఆ మొదటి ఆరాధనలో ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళని వారు రండి, పాల్గొనండి, దేవుని యొక్క మేలును పొందండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందండి. అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీ, మరి అక్కడ చర్చి ఉంది. ఆడ ప్రతి ఆదివారం ఉదయం 9:30కి అక్కడ ఆరాధన జరుగుతుంది. మరి అక్కడికి ప్రార్థనకి వెళ్ళిన వారు అక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అలాగే మూడో ఆరాధన మరి పేరల్ హై స్కూల్ దగ్గర మాకు చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ఇక్కడ ప్రారంభించబడుతుంది. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి, అనేకులు రండి, ఆత్మీయ మేలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు పిల్లరా, మరి మాకు పర్చూరు మండలం ఉప్టూరులో మరి చర్చి ఉంది. ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర ఉలేటూరుపాలెం మండలం పోకూరులో కూడా మాకు చర్చి ఉంది. దాని కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మా పరిచర్యను దేవుడు ఇంకను ఆశీర్వదకరంగా మార్చినట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి బాపట్ల టౌన్లో మరి కొత్తపేట మలవారిపాలెం నుండి కొత్తపేట వెళ్ళే రోడ్లో మరి మాకు అక్కడ చర్చి ఉంది. ఆ చర్చి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు పరిచర్యను సంఘాలను దేవుడు దీవించినట్లుగా మనమందరము అంజూరపు చెట్టు వలె ఆకులు కలిగిన వారము కాక ఆత్మ ఫలములు పొందే ఫలించే వారముగా మనం ఉండి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించినప్పుడు తమిషమనుకును ఎత్తుబడిన వాక్యమనుకును ఈయన వారందరికీ రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి, భద్రపరిచి, తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.